ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఎంపీ యోగాసనాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానాలకు యోగా మంచి సాధనమని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్, రఫీక్, సచివాలయ ఉద్యోగులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే అందులో భాగంగా మన ఇండియాలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచ ఖ్యాతి పొందేలా భారీగా 5 లక్షల మందితో వైజాగ్ లో యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్య అతిథులుగా గౌరవ ప్రధానమంత్రి వర్యులైనటువంటి నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం, విదితమే. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని యోగాగా మలచాలని చెప్పేసి, ఎందుకంటే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, యోగాంధ్ర అని అందులో భాగంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మహాసంకల్పంతో ఈ యోగా డేని ఒక నెల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ యోగా చేయాలని చెప్పేసి ఆయన తెలియజేశారు. అందులో భాగంగా ఈరోజు వైజాగ్ లో బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ యోగాను విద్యార్థులకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే అందులో భాగంగా మన ఇండియాలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో 3, 4, 5 రిలాక్స్ అయినప్పుడు వెంటనే 2, 3, 4, 3, 1